టీఆర్ఎస్సీ అధినేత్రి కవిత తీరుపైన తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు. కవిత కరెక్ట్ కాదంటున్నారు. తాజాగా కవిత పార్టీపైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదమన్నారు. కవితకు ఉద్యమకారుడి బిడ్డ అనే గుర్తింపు ఉందన్నారు. కానీ తండ్రిని తిట్టి కవిత మర్యాద పోగొట్టుకుంది అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉద్యమకారుడైన కేసీఆర్ను తిట్టడం తనకు బాధ కలిగించింది అన్నారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్ రాలేదు, కేసు పూర్తి కాలేదని గుర్తు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అలాగే మంత్రి పదవిపైన రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అధిష్టానం హామీ ఇచ్చింది అన్నారు. తను మంత్రి అయితే ఆ పదవికి న్యాయం చేస్తారని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? ఇది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాన్ని ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లో కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశాలనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? అయితే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నాను. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రిని ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలామంది నువ్వు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది తీసుకో. ఫస్ట్ అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టాలంటే అంతమంది గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టాలంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపొద్దున గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు.